गाइस అందరికీ నమస్కారం అందరూ మంచున్నారు కదా ఈ రోజు ఒక మంచి వ్లాగ్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు నేను చూపించబోతున్న ఈ వ్లాగ్ ఏంటంటే ఊటీలో కొన్ని ప్లేసెస్ అన్నమాట అందులో ఇది ఒక గవర్నమెంట్ వాళ్ళది నడుపుతున్న షాప్ ఓన్లీ గవర్నమెంట్ ప్రొడక్ట్స్ ఒరిజినల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి లైక్ ఎర్రచందనంతో చేసేవి ఇవన్నీ అన్నమాట సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ గా రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ మంచిగా మీరు నేచర్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి అన్నమాట అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇది మనకి ఏంటంటే ఊటీలో ఉన్న బొటానికల్ పార్క్ అన్నమాట మనకి బొటానికల్ పార్క్స్ అనేవి చాలా ప్లేసెస్ లో ఉంటాయి కానీ అన్నిటి దగ్గర ఒకేలా ఉండదు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మున్నార్ది బొటానికల్ గార్డెన్ ఒకటి పెట్టాను ఇక్కడది ఇది పెడుతున్నాను అనమాట రెండు సేమ్ ఒకేలాగా అయితే లేవు అక్కడ మనకి టికెట్ కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకుంటే ఆ టికెట్ ఇస్తారనమాట దాని వెనకాతల లోపల ఏమేమైతే ఉన్నాయి అని చెప్పేసి టికెట్ మీద మనకి కనిపిస్తాయి అవన్నీ మనం విజిట్ చేయొచ్చు ఇది పర్ పర్సన్కి 100 రూపీస్ అనమాట టికెట్ కాస్ట్ వచ్చేసి అండ్ మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకా మొత్తం గ్రీనరీయే ఉంటుంది అనమాట ఎటు చూసినా గ్రీనరీయే ఉంటుంది ఇందులో కొన్ని ప్లేసెస్లో అయితే మనం అసలు ఇక్కడ ఉన్నామా లేకపోతే ఫారెన్లో ఉన్నామా అన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా మంకీస్ కూడా ఉన్నాయి అండ్ ఈ ఇండియన్ మ్యాప్ చూడండి చాలా బాగుంది కదా అంటే ప్రతిదీ గ్రీనరీతో చేసి అక్కడక్కడ రాష్ట్రాలు నేమ్స్ అనేవి ఎంత క్లియర్గా పెట్టారో కదా చాలా బాగుంది అది మాత్రం చాలా నచ్చింది నాకు అండ్ ఈ ఫ్లవర్స్ అవి చూడండి చాలా చిన్నవి బుజ్జిగా భలే ఉన్నాయి డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట మనకి అండ్ ఆ ఫ్లవర్స్ దగ్గర ఏంటంటే డిఫరెంట్ అంటే ఏ కంట్రీస్ నుంచి తెచ్చిన ఫ్లవర్స్ ఎక్కడున్న ఫ్లవర్స్ అవన్నీ కూడా మనకి అక్కడ నేమ్స్లో రాసేసి ఉన్నాయి అన్నమాట అండ్ ఇదంతా వచ్చేసి మనకి ఇటాలియన్ గార్డెన్ అని చెప్పేసి ఉంది అక్కడ చూసారు కదా మనకి అది కూడా మనకి ఏంటంటే మొక్కలతోనే అంటే వాళ్ళు ఎంత బాగా కట్ చేస్తే అంత మంచిగా పెరుగుతాయో కదా అదేమో ప్లాస్టిక్ కాదు ఒరిజినల్ ప్లాంట్స్ని అంత మంచిగా ఒక షేప్లో కట్ చేశారనమాట ఇంకా ఆ లేక్ కానీ ఇక్కడ చిన్న గుర్రపు బండి ఇవన్నీ అక్కడక్కడ ఏంటంటే లైక్ ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి అండ్ ఇది చూడండి మనకి అక్కడ ఇవన్నీ కూడా రాళ్ళతో నుండి మంచిగా ఉంది కదా మనకి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం చుట్టూ కూడా మనకి ఇంకా గ్రీనరీ ఏ ఉంటుందన్నమాట ఇంకేమీ ఉండదు అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ లీవ్స్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనం ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి దగ్గర ఒక 1.5 hour టైం అయితే పడుతుంది అనమాట 1 or 1.5 hour టైం పడుతుంది ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేస్తే లేదు ఇంకా అట్లా ఫొటోస్ తీసుకుంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది అండ్ ఈ చెట్టు చూడండి చాలా బాగుంది కదా చాలా పెద్దది లీవ్స్ తక్కువ ఉన్నాయి అన్నమాట ఎన్ని ఏళ్ళతో ఉందంటే ఆ మొక్క చాలా పెద్దగా ఉంది అక్కడ చూడండి మంకీస్ కూడా ఉన్నాయి మనకి అక్కడ చూసారు కదా మనకి లీవ్స్ కూడా చూసారు కదా అసలు లేవు చెట్టు అంతా కూడా లీవ్స్ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట అండ్ ఇవి చూడండి పైన ఏంటంటే పాట్స్ లాగా పెట్టారు పాట్స్లో నుంచి ఏంటంటే ఆకులు ఇలా జారుతున్నట్టు మంచిగా పెంచుతున్నారు కదా అది కూడా అండ్ ఈ స్పాట్ లోపలికి ఎంట్రీ లేదనమాట బయట నుంచే మనం ఏదైనా ఫొటోస్ తీసుకోవాలి లోపలికి వెళ్తే విజిల్స్ వేసేస్తారనమాట బయటకు వచ్చేయండి అని చెప్పేసి సో లోపలికి ఎంట్రీ అయితే లేదు ఊటీలో చాలా చలి ఉందండి అంటే ఇది సీజన్ కదా సో అందువల్ల ఏంటంటే ఖాళీ కూడా లేదనమాట దట్టు చలి కూడా చాలా ఎక్కువ ఉంది మంచు కూడా చాలా ఎక్కువ ఉంది ఊటీలో మీరు గమనించినట్లయితే మేము కొంచెం ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట సో ఆ టైంకే ఫుల్ మంచు పడుతుంది కరెక్ట్గా చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట మంచు అనేది మనకి అది బొటానికల్ గార్డెన్ ఇప్పుడు నేను మీకు వచ్చేసి ఇదేంటంటే బోటింగ్ అనమాట ఊటీ వెళ్ళిన వాళ్ళు తప్పనిసరి బోటింగ్ ట్రై చేయాలండి అంత బాగుంటుంది ఎందుకంటే అంత వ్యాలీ కదా మొత్తం అంత కొండపైన మనకి ఏంటంటే చుట్టూ నేచర్ ఉంటుంది అండ్ ఆ చలికి బోటింగ్ ట్రై చేస్తే నిజంగా చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి ఇది మొత్తం ఎంట్రన్స్ అనమాట మనకి ఇక్కడ ఫ్రీ టాయిలెట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఎలాంటి టెన్షన్ కూడా లేదు కాకపోతే లగేజ్ మాత్రం పెట్టుకోవడానికి ఎక్కడ రూమ్స్ అనేవి ఉండవు అవి మనతోనే క్యారీ చేసుకోవాలి లేకుంటే రూమ్స్ తీసుకున్న వాళ్ళు రూమ్స్లో పెట్టేసుకొని వచ్చారనమాట ఊటీలో ఇది సీజన్ కదా రూమ్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్గా నాన్ సీజన్లో అయితే కొంచెం పర్వాలేదు కానీ మనం సీజన్లో వెళ్ళేటట్టు అయితే మాత్రం రూమ్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట బోట్ హౌస్ లాస్ట్కి మేము వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఓన్లీ లోపలికి ఎంటర్ అవ్వడానికి మాత్రమే టికెట్ ఇస్తారు ఇక్కడ ఇది బోటింగ్కి కాదు ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వడానికి టికెట్ తీసుకున్న తర్వాత ఇలా లైన్లా ఉంటుందన్నమాట లైన్లో నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ మార్కెట్ కూడా ఉంటుంది డిఫరెంట్ టాయ్స్ అలాంటివన్నీ అమ్ముతారు స్వెటర్స్ అయితే అబ్బాయిలకు కాదు కానీ అమ్మాయిలకు చాలా రకాల స్వెటర్స్ ఉన్నాయి ఇవన్నీ తమిళనాడులో ఉన్న ఫేమస్ ప్లేసెస్ టెంపుల్స్ ఇవన్నీ అనమాట మొత్తం ఇవన్నీ మనకి చివరి నుంచి చివరి వరకు చూసారు కదా బోర్డ్స్తోని ఎలా క్లియర్గా పెట్టారో కదా మనకి అండ్ ఇంకా వచ్చేసి ఇప్పుడు మనం ఈ పార్ట్ చూడండి ఎంత బాగుందో క్రిస్మస్ కదా సో క్రిస్మస్కి ఏంటంటే అలా డెకరేట్ చేశారనమాట ఇప్పుడు మనం బోటింగ్కి టికెట్ తీసుకోవాలన్నమాట
ఇక్కడ బోటింగ్స్లో కూడా వెరైటీస్ ఉంటాయన్నమాట. చూసారు కదా, రో బోట్, ఇంకా వచ్చేసి పెడల్ బోట్, ఇంకా ఫ్యామిలీ బోట్స్ లాగా పెద్ద ఉంటాయి కదా, సో అవి కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది. మేమైతే పెడల్ బోట్ తీసుకున్నాము. అది ½ an hour మనకి తిప్పుకోవాలన్నమాట. మనం పెడల్ బోట్ అంటే మనమే చేసుకోవాలి కదా, సో ½ an hourకి ఒక 5 to 10 minutes అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువసేపు అయితే మాత్రం వాళ్ళు ఎక్స్ట్రా పే చేయించుకుంటారు. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. పెడల్ బోట్ వల్ల ఇంకా బాగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే ఇదే బెటర్. పెడల్ బోట్ అయితే మన ఓన్గా మనం ఏంటంటే ఇలాగ చేసుకుంటా వాటర్లో ఉంటుంది, బాగుంటుంది. వాటర్ కూడా ఆ గాలికి చూసారు కదా ఎలాగ ఫ్లో అవుతుందో, చాలా చాలా బాగుందన్నమాట. మాకు ఈ పెడల్ బోట్ తీసుకోవడం మాకు చాలా మంచిగా అనిపించింది. ½ an hourకి 300 or 350 చార్జ్ చేశాను అనుకుంటాను నేను ఈ పెడల్ బోట్కి అయితే. ఇందులో ఇంకా ఫ్యామిలీ బోట్స్ పెద్దవి రో బోట్స్ అంటే వాళ్ళు వచ్చి చేస్తారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఏంటంటే కర్రలతో ఇలా తోస్తారు కదా, అలా ఒకటి ఉంది. అండ్ ఇంకా ఫ్యామిలీ బోట్స్ అంటే పెద్దవి ఉంటాయి కదా, సో అలాంటిది ఒకటి ఉంది. పెడల్ బోట్స్లో ఇంకా ఏంటంటే 2 members-కి 3 members-కి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనం వెళ్ళే పర్సన్స్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. 2 members-కి అయితే 3 to 350 పడింది మా ఇద్దరికి అయితే. ఆ క్లైమేట్ చూడండి ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నాను, అక్కడే ఉండిపోవాలనిపించింది నాకు. మంచిగా చలి కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. మనకి అసలు స్వెటర్స్ వేసుకున్నా కూడా చాలా చలి ఇస్తుంది. అక్కడ మనకి అంతలా కనిపించట్లేదు, కానీ మీకు వీడియోలో మంచు కూడా పడుతుంది ఆ టైంకి. అండ్ ఇంకా ఆ చల్లదనానికి చాలా చలిస్తుంది అనమాట. దట్టు వాటర్లో కదా మనం ఉన్నాము, సో ఇంకా చలి అనేది ఎక్కువ ఉంది. నేను స్వెటర్ వేసుకున్నాను, జాకెట్ వేసుకున్నాను. జాకెట్స్ కూడా వాళ్ళు ఇస్తారు. అది అయిపోయిన తర్వాత అక్కడే కొంచెం ముందుకు వస్తే 7D సినిమా అని చెప్పి ఇదొకటి ట్రై చేసామన్నమాట. ఇది 150 అంత ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. నాకైతే వర్త్ కాదనిపించింది, మరి అంత ఏం లేదు, 7D లాగా ఏం లేదు. చిన్నపిల్లలకైతే బాగుంటుంది. ఇంకా ఇక్కడ హార్స్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ అలా కొంచెం దూరం వరకు తీసుకొచ్చేస్తూ ఉన్నారు. హార్స్ రైడ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే మేము ట్రై చేయలేదు. ఇంకెందుకు, అప్పటికే ఫుల్ చలిస్తుంది, ఈవినింగ్ అయిపోయింది, ఇంకా వద్దురా బాబు అని చెప్పి మేము ట్రై చేయలేదు అనమాట. అప్పటికి ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము వెళ్ళిపోవడానికి అని చెప్పేసి. వెళ్ళిపోతున్న దారిలో ఏంటంటే ఇలా ఒక మ్యూజియం కనిపించింది, వ్యాక్స్ది ఉంటుంది కదా, సో ఆ మ్యూజియం. బాహుబలి చూడండి, ప్రభాస్ ఏంటంటే శివలింగం ఎత్తుకున్నట్టు చాలా బాగుంది. ఇది సేమ్ రియల్గా ఉందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.